చతుర్బాహు సమన్విత. 8 అక్షరములు కలిగినటువంటి నామము, 8 అక్షరములు ఉన్నటువంటి మంత్రము కూడా. చతుర్బాహు సమన్విత, 4 బాహువులతో లేదా చేతులతో కూడినటువంటి రూపం అమ్మవారిది. చతుర్బాహు మంత్రములతో కూడినటువంటిది, 4 బాహువులు కలిగినటువంటిది. అంటే విశేషార్థము, సామాన్యార్థము. ఇంతకుముందు తెలిపినటువంటి స్వరూపాలలో అంటే స్థూల సూక్ష్మ కారణ శరీరములు అనేటువంటి, వాసనామయ శరీరం అనేటువంటి 3 రూపాలు ఉన్నాయి అన్నాం కదా. వాటిల్లో స్థూల రూపం అనేటువంటిది ఈ 4 బాహువులతో కూడినటువంటి దాన్ని స్థూల రూపం. దేవి ధ్యాన శ్లోకముందు అవయవములు వర్ణించబడ్డాయి. ఇతర అవయవములకు సూచకము వీటికి అన్నిటికీ ప్రత్యేకంగా మంత్రములు ఉన్నాయి. అమ్మవారి అవయవాలకి మంత్రాలు ఉన్నాయి, ఆయుధాలకి మంత్రాలు ఉన్నాయి. ఈ చతుర్బాహు శబ్దంచే ఆ మంత్రములను గ్రహించాలి. లేదా స్థూల రూపము అంటే 4 బాహువులు కలదిగా గ్రహించవలను. బాహు యొక్క కర్తవ్యం ఏంటి అని అంటే దాన అదానములు, అంటే ఇవ్వటము పుచ్చుకోవటమే చేతుల యొక్క కర్తవ్యం, క్రియ. అందుకని ఇవి అభీష్ట క్రియా సాధనములు. పరమేశ్వరి యొక్క చతుర్బాహువులు ధర్మ అర్థ కామ మోక్షములకు అనుగ్రహించేటువంటివిగా భావించాలి. ఈ జన్మంలో ఏ వ్యక్తి ఎటువంటి అనుష్ఠానం చేసి ఉన్నారో దానికి తగినటువంటి ఫలితము, అంటే ఎంతవరకు చేస్తున్నారో దానికి తగినటువంటి ఫలితము, అలాగే మిగిలినటువంటి భాగాన్ని పూర్తి చేయడానికి అనువైనటువంటి జన్మము ఎవరు ప్రసాదిస్తున్నారు? అమ్మవారే ఆ జీవికి ప్రసాదిస్తున్నారు. పరమేశ్వరి యొక్క సూక్ష్మ రూపము అనతగినటువంటి శ్రీవిద్యా పంచదశాక్షరి కాది హాది విద్యాద్వయ సమ్మేళనము కూట సమూహము. ఈ చతుష్కూటమును చతుర్బాహు సూచకంగా తలంచవచ్చు. అలాగే అంతఃకరణ చతుష్టయమును, చతురాశ్రమ బోధకములను, సాధనా చతుష్టయ సంపత్తి ప్రదాయకములు అయి ఉన్నాయని కూడా ఈ 4 బాహువులని ఉపాసకుడు తలంచవచ్చును. అంతఃకరణ వృత్తులైనటువంటి కామ, సంకల్ప, విచికిత్స, శ్రద్ధ, ధృతి, ధీహి, భీహి, హీహి అని భావించవచ్చు. మంత్రము ఉపాసకుడికి చతుర్బాహు సమన్వితాయై నమః.